హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ముందు వీడియోలో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈరోజు వీడియోలో ఆబ్జెక్ట్స్ గురించి చెప్తా ఉన్నా కదా. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, బేసికల్లీ బిగినర్స్కి ఆబ్జెక్ట్ అనేది కొంచెం అడ్వాన్స్ టాపిక్కి అవ్వచ్చు, కానీ ఈ వీడియోలో ఆబ్జెక్ట్ గురించి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆబ్జెక్ట్ అనే టాపిక్ని ఎందుకు డేటా టైప్స్ తర్వాతే చెప్పేస్తున్నా అంటే, చాలా వరకు డాట్ నోటేషన్ అనేది జావా స్క్రిప్ట్లో బాగా యూజ్ చేస్తాను అనమాట. అసలు ఎందుకు డాట్ నోటేషన్ ఇన్నిసార్లు యూజ్ చేస్తున్నారు ఇక్కడ అని మీకు ఒక డౌట్ రాకుండా ఉండడం కోసం నేను ఇప్పుడే ఆబ్జెక్ట్స్ అనేది చెప్తున్నా. ఓకేనా? సరే, మరి ఇంక లేట్ చేయకుండా ఆబ్జెక్ట్స్ అనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. జేఎస్ ఫైల్ క్రియేట్ చేసాం. సో అందులోపల ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ని పెట్టి మనం ఇండెక్స్ ఫైల్ని దీనికి లింక్ చేసుకుంటాం కదా. ఇదంతా సేమ్ ప్రాసెస్. మన ముందు వీడియోస్లో వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం index.js ఫైల్ని HTML ఫైల్కి లింక్ చేసాం కదా. ఒక్కసారి చెక్ చేసుకోవడం కోసం అలర్ట్ యూస్ చేసి హలో అని ప్రింట్ చేస్తాం. హలో అని ప్రింట్ చేస్తే హలో వచ్చేసింది కాబట్టి మరి తీసేయచ్చు. ఇప్పుడు మనం జేఎస్ ఫైల్ని పెట్టాం కాబట్టి ఫస్ట్ నార్మల్గా ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఆబ్జెక్ట్ అనేది కూడా సేమ్ ఒక వేరియబుల్ లాగానే, కానీ నువ్వు అందులోపల మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్ని అసైన్ చేస్తావు అనమాట. నార్మల్గా ఒక డెఫినేషన్లో చెప్పాలంటే, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ విచ్ కంటైన్స్ ద కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అని అనొచ్చు అనమాట. ఇప్పుడు వరకు ఒక వేరియబుల్ అనుకోండి, అందులోపల కీ వాల్యూ పేర్స్ని పెడతాం అనుకోండి, దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, డాట్ నోటేషన్ ఎలా యూస్ చేస్తాం, బ్రాకెట్ నోటేషన్ ఎలా యూస్ చేస్తాం, వీటన్నిటిని ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకేనా? మిగతాది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేదంతా నోట్స్లో ప్రొవైడ్ చేస్తాం, వీళ్ళు అక్కడ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి కాబట్టి లెట్ వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి పెట్టాలి కదా, పర్సన్. ఇప్పుడు మనం ఒక కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసి ఇందులోపల నువ్వు ఏమైతే కీ వాల్యూ పేర్స్ని రాస్తావో అదంతా పర్సన్ అనే వేరియబుల్లో ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎలా అంటే, ఒక నేమ్ అని రాస్తా. నేమ్ వేరియబుల్లోని ఇచ్చేటప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తావు. ఇక్కడ ఆబ్జెక్ట్ లోపల ఇప్పుడు నేమ్ అనేది ఒక కీ అనమాట. ఇప్పుడు కీ అనే దానికి నువ్వు వాల్యూని అసైన్ చేయాలనుకున్నప్పుడు కాలన్ అనేది యూస్ చేస్తావు అనమాట. కాలన్ యూస్ చేసి వాల్యూ ఎలా అంటే సేమ్ నేమ్ అని కదా, మన నేమ్ ఎలా ఉంటుంది, స్ట్రింగ్ టైప్ కాబట్టి డబుల్ కోట్స్లో పెడతాం. పోలీ అని పెట్టాం కదా. ఇప్పుడు మనం ఇంకొక కీ వాల్యూ పేరుని పెట్టాలన్నమాట. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా ఇలా వదిలేయచ్చు. ఇలా వదిలేస్తే నార్మల్ వేరియబుల్కి ఆబ్జెక్ట్కి తేడా లేనట్టుగా కదా. పర్సన్ అని ఇచ్చి డైరెక్ట్ పోలీ అని ఇచ్చినా నీకు వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఇంకొక కీ వాల్యూ పేరుని కూడా పెట్టావంటే అప్పుడు ఆబ్జెక్ట్ డెఫినేషన్కి మనం కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్టుగా అనమాట. సో ఇంకొక కీ వాల్యూ పేరుని అసైన్ చేయాలంటే కామా పెట్టాలన్నమాట. కామా పెట్టి కీ వాల్యూ పేరుని అసైన్ చేయాలి. ఏజ్ అనేది ఇస్తాను నేను, నా ఏజ్ 21. నెక్స్ట్ ఇంకేదైనా ఒక బులియన్ టైప్ ఇద్దాం. ఈజ్ స్టూడెంట్ ఈ స్టూడెంట్ ట్రూ. ఇప్పటి వరకు ఇదంతా క్రియేట్ చేసాం కదా, దీన్నంతటిని ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను కన్సోల్ లాగ్ చేస్తా, అంటే ప్రింట్ చేస్తా. మనకి ఎలా వస్తుందో మీకు చూపిస్తాను అనమాట. console.log పర్సన్ అని ప్రింట్ చేస్తా. పర్సన్ అని ప్రింట్ చేస్తే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ మొత్తాన్ని మనం ప్రింట్ చేస్తున్నట్టుగా అనమాట. ఓకేనా? మన HTML పేజ్కి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లోకి వెళ్తే ఆబ్జెక్ట్. ఇప్పుడు పర్సన్ అని ప్రింట్ చేస్తున్నాను కదా, అలానే console.log దీని టైప్ కూడా ప్రింట్ చేస్తే మీకు అర్థం అయిపోతుంది. టైప్ ఆఫ్ పర్సన్. సో ఇక్కడ టైప్ ఆఫ్ దగ్గర ఆబ్జెక్ట్ అని వచ్చింది చూసారా, ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ అనమాట. కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఇక్కడ నేమ్ అనేది కీ అయితే పోలీ అనేది వాల్యూ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని తీసేసి ఇప్పుడు నీ నేమ్ ఒక్కటే నువ్వు ఎలా ప్రింట్ చేయగలవు, నీ ఏజ్ ఒక్క వాల్యూయే నాకు కావాలి, లేదా ట్రూ అనేదే ప్రింట్ అవ్వాలి. ఇలా అన్నప్పుడు నువ్వు ఆ వాల్యూని ఎలా యాక్సెస్ చేయగలవు అనేది ఇప్పుడు టాపిక్ అనమాట. పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్లో ఈ కీ వాల్యూ పేర్స్ని పెట్టాం కదా, కానీ నీకు అందులో ఉన్న ఒక వాల్యూ కావాలి, అంటే ఒక ఏజ్ 21 అనే ఒక్కటే కావాలి. పర్సన్ అని పెట్టినప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా, కానీ 21 అనేది ఒక్కటే కావాలి. సో దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి బ్రాకెట్ నోటేషన్, ఒకటి డాట్ నోటేషన్. బ్రాకెట్ నోటేషన్ చెప్పిన తర్వాత డాట్ నోటేషన్ చెప్తా. లెట్ ఏ అని పెడతా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు పర్సన్ అని మన ఆబ్జెక్ట్ని పెట్టుకొని
ఒక స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీని లోపల ఏజ్ కావాలి కాబట్టి చూసారా? ఇక్కడ ఏజ్ అయినా, ఈ స్టూడెంట్ కావాలా, నేమ్ కావాలా, ఈ 3 కీ అనేవి మనకొచ్చేసాయన్నమాట. సో, నాకు ఏజ్ కావాలి కాబట్టి ఏజ్ అనేది క్లిక్ చేస్తా. స్క్వేర్ బ్రాకెట్స్ లోపల స్ట్రింగ్స్ లాగా మనం డబుల్ కోట్స్ ఇచ్చి అందులోపల ఆ కీని మెన్షన్ చేయాలి. సో, ఏజ్ అని ఇచ్చాను సెమికోలన్. సో, ఇప్పుడు ప్రింట్ చేసేటప్పుడు కన్సోల్.లాగ్ ఏని డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తది. ఇప్పుడు ఏ ప్రింట్ చేసాం కాబట్టి మనకు వాల్యూ 21 అని రావాలి. ఏజ్ 21 ఇలా వచ్చింది కదా! ఇదొక మెథడ్. సో, ఇప్పుడు నాకు ఇక్కడ ఏజ్ కాకుండా నేమ్ కావాలి. నేమ్ అని ఇస్తాం. నేమ్ అని ఇస్తే పోలియో అని వచ్చింది. సో, ఇది యాక్సెస్ చేసుకునే ప్రాసెస్. సో, ఇలానే ఇప్పుడు డాట్ నోటేషన్ యూజ్ చేసి మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాం ఒక ఆబ్జెక్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని. సేమ్ అలానే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ కదా! మన పర్సన్ తీసుకొని దాంట్లో డాట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ డాట్ అని పెట్టగానే అందులో లోపల ఉన్న కీస్ అన్నిటిని మనకు మెన్షన్ చేసింది. నేమ్ అని పెడతా. నేమ్ అని పెట్టాక ఇప్పుడు పర్సన్ డాట్ నేమ్ అంటే పర్సన్ లోపలున్న నేమ్ ఏంటి అనేది ఇప్పుడు మనకు వచ్చిందనమాట. ఇప్పుడు కన్సోల్.లాగ్ ఏ చూసారా? పోలియన్ ప్రింట్ అయింది. ఇది ఎలా జరిగిందంటే డాట్ నోటేషన్ యూజ్ చేయడం. డాట్ నోటేషన్ అంటే ఏం లేదు. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా! దాని పేరు డాట్ అని పెట్టి అందు లోపల ఉన్న ఏదో ఒక కీ అనమాట. ఇప్పుడు ఏజ్ అని ఇస్తే ఇక్కడ ఏజ్ వచ్చేస్తది 21 అని. 21 చూసారా? ఇలా మనకి డాట్ నోటేషన్ యూజ్ అవుతది. ఓకే. ఇప్పుడేంటంటే మనకు ఒక ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఉంటది. దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో చెప్తా. అది నెక్స్టెడ్ ఆబ్జెక్ట్ అంటారు. దాన్ని ఎలా యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఆబ్జెక్ట్‌ని ఈ ఆబ్జెక్ట్‌లోనే పెడతా. మార్క్స్ అని పెడతా. మార్క్స్ అని పెట్టి సేమ్ అలానే పెడతాం. మళ్ళీ బ్రాకెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తావో అప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టనమాట. ఈ ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్. సో, మార్క్స్ లోపల ఒక సబ్జెక్ట్ నేమ్ మ్యాథ్స్ అని పెట్టి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 35. సో, నెక్స్ట్ బీడబ్ల్యూ అని ఒక సబ్జెక్ట్ పెడతాం. దీనికి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే ఒక 50. ఇలా మనం మార్క్స్ అసైన్ చేసాం కదా! ఇప్పుడు మనం దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఓకేనా? ఇప్పుడు పర్సన్ డాట్ నేమ్ అంటే పోలియో అని వచ్చింది. పర్సన్ డాట్ ఏజ్ అంటే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా కన్సోల్.లాగ్ లోపల నేను ఇచ్చేస్తా. మరి వేరియబుల్‌లోకి అసైన్ చేయకుండా. సో, మనకి ఫస్ట్ పర్సన్ కదా! ఒక ఆబ్జెక్ట్ పర్సన్ డాట్ పెట్టా. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి? కీస్, నేమ్ ఉంది, మార్క్స్ ఉన్నాయి, ఏజెస్ ఉన్నాయి. బీడబ్ల్యూ మార్క్స్ ఎన్ని వచ్చాయో మనం ఇప్పుడు చూడాలి. సో, మార్క్స్ లోపలికెళ్తాం. మార్క్స్ లోపలికెళ్ళిన తర్వాత మళ్ళీ డాట్ పెడతాం. డాట్ పెట్టాక ఇప్పుడు ఏమేమి కీస్ ఉన్నాయి? బీడబ్ల్యూ ఉంది, మ్యాథ్స్ ఉంది. సో, బీడబ్ల్యూ క్లిక్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి బీడబ్ల్యూ కూడా సెలెక్ట్ అయిపోయింది. పర్సన్ డాట్ మార్క్స్ డాట్ బీడబ్ల్యూ ఓకేనా? ఇప్పుడు మనకి 50 అనే ఆన్సర్ కావాలి. చూసారా? 50 అనే ఆన్సర్ వచ్చింది. సో, ఇలా మనం డాట్ నోటేషన్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్స్‌ని ఇలా డిక్లేర్ చేస్తాం. ఇంకా ఆబ్జెక్ట్స్ లోపల ఉన్న కీ వాల్యూస్‌ని ఇలా యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఇది ఈ వీడియో ఆబ్జెక్ట్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి చూస్తాం అనమాట. మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసి దానికి వాల్యూస్ అసైన్ చేస్తున్నాం కదా! వాటి మీద కొన్ని ఆపరేషన్స్ చేస్తాం అనమాట. ఈరోజు జరిగిన టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. సరేనా? లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంక ఈరోజు జరిగిన టాపిక్ మీద నోట్స్ మొత్తం ఈజీగా, సింపుల్‌గా నోట్స్ ప్రిపేర్ చేసి డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తా. వెళ్ళి చెక్ చేయండి. ఇంక ఈరోజు జరిగిన టాపిక్ మీద క్విజ్‌ని కూడా ఇప్పుడే అటెంప్ట్ చేయండి. సరే మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.